అదే చెప్పండి అన్న, అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మోతీలాల్ దగ్గర కనీసం పోనీయట్లేదు కదా, మీరు మద్దతు ఇవ్వడానికైనా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అరాచకంగా దారుణంగా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏదో బతుకుంటే సిగ్గుపడ్డేమో, ఎందుకంటే ఆయన ఇచ్చింది ఓటు కదా. మేము చేసింది ఏంది? ఓటు వేయడం. మేము చేసినాం. తప్పే మా దృష్టిలో. ఎందుకంటే ఒక 18 సంవత్సరాల తర్వాత ఓటు కల్పించిండు. ఏమని? న్యాయం, నీతి, ధర్మం గెలుస్తుంది, బతుకుతుంది అని చెప్పేసి ఆ విలువలో ఆ కోణంలో ఆలోచించి ఈరోజు ఓటు వేసినాం. అందుకే ఈరోజు మేము లాస్ అవుతున్నాం. మరి దీనికి కారణం కూడా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. గత ప్రభుత్వం ప్రకటించినటువంటి దాన్ని ఉపసంహరించుకొని ఖచ్చితంగా 45 రోజుల వాయిదాను డిఎస్సిని వాయిదా వేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా మెగా డిఎస్సిని ప్రకటించే అంశం వాళ్ళ దగ్గరనే ఉంది. పోస్టులు ఉన్నవి, వాళ్ళు అనుకుంటే రిలీజ్ చేయొచ్చు. అయితే మెగా డిఎస్సి ఇప్పుడు మెగా డిఎస్సి ఏమో కానీ ఫస్ట్ ఈ డిఎస్సి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలన్నా కూడా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు కదా. టెక్నికల్ ఇష్యూస్ ఎలా వస్తాయి మేడం? ఎలా టెక్నికల్ ఇష్యూస్? వీఆర్ రెడీ టు రైట్ మేడం. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ వీఆర్ రెడీ టు రైట్ ఇన్ ఆఫ్లైన్ ఎగ్జామ్. వీఆర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఫ్రమ్ ది స్టేట్ సైడ్ వీఆర్ సేయింగ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ టెక్నికల్ ఇష్యూ then we can write to offline exam. We are ready to write offline exam. There is no doubt madam. ఆన్లైన్ లో టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆఫ్లైన్ లో ఎగ్జామ్ రాస్తాం మేము. అట్లాంటప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది మేడం? మేడం మీరు వచ్చారు కదా, నేనేమడుతున్నా అంటే ప్రభుత్వం సమస్యలు మీరు అడగండి, సాల్వ్ మేము చెప్తాం, పరిష్కారాలు మేము చెప్తాం. ఒక వేదికకి రండి, ఎగ్జామ్ ఓవర్లాప్ అవ్వడం కానీ ఆన్లైన్లో పెడితే టెక్నికల్ ఇష్యూస్ రావడం. మీరు అనుకుంటే, ప్రభుత్వం అనుకుంటే ఒక ప్రభుత్వ యంత్రాంగం మీ దగ్గర ఉంది, ఒక అధికార యంత్రాంగం ఉంది. మాకంటే మేధావులు, అనుభవజ్ఞులు, పెద్దలు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు ఆలోచన పెడితే 10 నిమిషాల్లో క్లియర్ సమస్య మేడం ఇది. అంటే కావాలనే వాళ్ళు దీని మీద దృష్టి పెట్టట్లేదు అంటున్నారా? కావాలనే దృష్టి పెట్టట్లేదని అర్థమవుతుంది. మీరే కదా దగ్గరుండి గెలిపించింది, అలాంటి ప్రభుత్వము మీరు కష్టాల్లో ఉంటే మిమ్మల్ని ఆదుకోదా? ఇప్పటి వరకు ఆదుకుంటే నమ్మకంతోనే ఉన్నాం. ఇంకా ఆ నమ్మకం ఇప్పటికైనా బొమ్ము కాకుండా చూస్తారు అని చెప్పేసి ఆ నమ్మకంతో మేము ఉన్నాం. కానీ ఇంకా వేచి చూసి అర్ధాకలితో అర్ధానిద్రలతో జీవితాలని సర్వనాశనం అయిపోతున్నాయి. కాబట్టి అన్నగారు రేవంత్ అన్న గారు ప్రకటించినటువంటి నిరుద్యోగుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం అని ఏ విధంగా అయితే ప్రకటించారో అదే నిరుద్యోగుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వము ఈరోజు ప్రజాపక్షంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయమైన నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేస్తారని రేవంత్ అన్న గారు మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తారని నమ్మకంతో మేము ఈరోజు ఉన్నాం.